విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న బుద్ధా వెంకన్న. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం. అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందించిన ఆలయ అధికారులు. రెవెన్యూ శాఖ అలాగా అనేక శాఖలతో కలిసి సమన్వయకంగా 4-5 సార్లు మీటింగులు పెట్టి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా విఐపీలు కూడా చాలా తక్కువగా ఒకసారి వచ్చి దర్శనం చేసుకునే విధంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమరావతిలోనే నివసిస్తారు. మరి గుడి మీద జరిగేది ఒక మంత్రులే కాకుండా చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని రివ్యూ చేస్తూ ప్రతి గంటకి అక్కడ తిరుపతి బ్రహ్మోత్సవాలు కానీ విజయవాడ కనకదుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు కానీ రివ్యూ చేస్తూ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ముందుంది. నిన్న ఇవాళ కూడా భక్తులు చాలా హ్యాపీగా దర్శనాలు చేసుకున్నారు, అన్నప్రసాదాలు తీసుకున్నారు, ప్రసాదాలు తీసుకున్నారు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు ప్యాకెట్లు కూడా కాదు, వాటర్ బాటిళ్ళు ఇస్తున్నారు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఈ ఉత్సవాల మీద పెట్టడమే కాకుండా మనందరూ ప్రీతమ నాయకులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి అలాగే ఈ దసరా ఉత్సవాల అమ్మవారు ఈ 11 రోజులు కూడా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో జరిగే భక్తులకి చేతనంత సాయం అంటే ఎక్కడన్నా కింద భోజన సదుపాయాలు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ఎందుకంటే దూర ప్రాంతాలు వచ్చేవాళ్ళు కింద ఎక్కడన్నా ఉన్నా సరే చాలామంది ఇప్పటికే ఏర్పాటు చేస్తారు, ఇంకా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి దీవెనలో ఈ రాష్ట్రానికే కాదు దేశం మొత్తం కూడా పార్టీలు కులాలు మతాలకు అతీతంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అలాగే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి నిన్ను 100 రోజులు జీవించడమే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఏదైతే 96 మందితో ఉత్సవ కమిటీ వేశారో వాళ్ళకి మరి అధికారులు ఈఓ గారు కానివ్వండి అలాగే ఇక్కడ దీనికి జేసీ గారిని ఈ 12 రోజులు కూడా వారిని ఒక ప్రత్యేక అధికారినిగా నియమించారు. వారు కానివ్వండి ఈ 96 మందికి కమిటీలు వేసి కొంతమందిని అన్నప్రసాదం చూసేలాగా, కొంతమందిని లడ్డూ ప్రసాదాలు చూసేలాగా, కొంతమంది క్యూ లైన్లు చూసేలాగా, కొంతమంది వాటర్ బాటిల్స్ అందించేలాగా సేవా మార్గంతో పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ప్రభుత్వం వీళ్ళని కూటమి అంటే 3 పార్టీ వారిని వేయడం జరిగింది. వీళ్ళు కూడా ఏదో గత ప్రభుత్వాల్లో బోర్డు మెంబర్లు అంటే జులుం ప్రదర్శించినట్టు ఈ ప్రభుత్వంలో అలా జరగదు. వీళ్ళు సేవా మార్గంలోనే నడుస్తారు, నడవాలని కూడా ఆశిస్తున్నారు.